హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రణ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్ వెయిట్ చేయండి, వీడియోని అయితే ఫార్వర్డ్ చేయొద్దు. మీరు యూట్యూబర్ అయితే అస్సలు ఫార్వర్డ్ చేయొద్దు. పెద్ద పెద్ద యూట్యూబర్ వీడియో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి అన్న నీ ఇంట్రో ఎలా చేసావు అండ్ ఎండ్ స్క్రీన్స్ ఎలా చేసావు, లోవర్ థ్రెడ్స్ ఎలా చేసావు చెప్పండి అని చెప్పి అడుగుతారు కదా. సో అవి ఎక్కడ అంటే ఎన్వర్టో వెబ్సైట్ లోని. సో ఈ వెబ్సైట్ అందరికీ తెలుసు అనుకుంటాను. ఈ వెబ్సైట్ లో మనకి ప్రీమియం లోగో ఇంట్రోస్ ఉంటాయి, ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి, బర్త్డే స్లైడ్ షోస్ ఉంటాయి, స్ట్రీమ్ ఓవర్లేస్ ఉంటాయి అండ్ వెడ్డింగ్ స్లైడ్ షోస్ కూడా ఉంటాయి. సో ఇలా చాలా ప్రీమియం ఐటమ్స్ అయితే ఉంటాయి. బట్ ఇది వచ్చేసరికి పెయిడ్ వెబ్సైట్. మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఈ ఐటమ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోగలము, లేదంటే చేయలేము. నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ ఆల్టర్నేటివ్ వెబ్సైట్ కోసం అయితే చెప్తాను. వెబ్సైట్ నేమ్ షెరాయి, SHAREAE. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో ఈ ప్రీమియం ఐటమ్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో ఇప్పుడు దాకా మీరు వీడియో ఫార్వర్డ్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. సో ఫార్వర్డ్ చేస్తే మీరు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మిస్ అయిపోతారు. సో గైస్ ఇదిగోండి, ఇదే ఈ వెబ్సైట్ అనమాట. సో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. ఇక్కడైతే ప్రీమియర్ ప్రో, వీడియో మోషన్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఫైల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వెడ్డింగ్ వి అండ్ బర్త్డే విషెస్ అండ్ స్క్రీన్స్ ఇంట్రోస్ ఇవే కాదు, చాలా ఉంటాయి అనమాట. మనకి బండల్స్ కూడా ఉంటాయి, లక్స్ బండిల్స్ గానీ లేదంటే యూట్యూబ్ బండల్స్ గానీ. సో ఇలా చాలా యూట్యూబ్ కి సంబంధించి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒక ఎండ్ స్క్రీన్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి 6 యూట్యూబ్ ఎండ్ స్క్రీన్స్ అంటే. సో ఇక్కడైతే ఫస్ట్ మనం లోగో అయితే చూద్దాము. సో నేను ఇక్కడ లోగో అయితే సెర్చ్ చేస్తున్నాను. చాలా లోగోస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూడండి, మీకు ఫ్రీ అని అయితే ఉంటది, ఫ్రీ అని ఉంటది, VIP అని ఉంటది. సో ఫ్రీ అనే మాత్రం మనకి డౌన్లోడ్ అవుతాయి. అవి కూడా ఎలాంటివి అంటే దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసి సో మళ్ళీ మీరు బ్యాక్ వెళ్తే మీకు ఈ ఎర్రర్ అయితే వస్తుంది. అందుకే నేను ఓపెన్ న్యూ ట్యాబ్ అయితే చేయమన్నాను. సో ఇప్పుడైతే నేను న్యూ ట్యాబ్ చేశాను, ఇది లోగో తీసుకున్నాను. సో డౌన్ కి అయితే వస్తున్నా. డౌన్ కి వస్తే చూడండి, ఇక్కడ మనకి jippyshare.com అని అయితే ఉంది. సో jippyshare.com అని ఉన్న ఫైల్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ డౌన్లోడ్స్ చాలా ఉన్నాయి, బట్ ఇవేవి కూడా మనకి డౌన్లోడ్ చేయడానికి అవ్వదు అనమాట. మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఈ jippyshare అనే .com అనేది వీడియో కింద లేకపోతే మీకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వదు. సో ఇప్పుడు దీని మీద అయితే రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ అయితే చేయండి. చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో మీ దగ్గర 7zip ఉంటే సరిపోద్ది, అది ఫ్రీ సోర్సే. సో మళ్ళీ ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్స్ట్రాక్ట్ అయితే చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత లోపల అయితే మనకి AE ఫైల్ అయితే ఉంటది. అంటే AE అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో దీని అయితే డబుల్ క్లిక్ చేయండి, మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎడిటింగ్ రాకపోయినా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో మీరు అలానే ఫాలో అయిపోవచ్చు. సో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, మీకు ఈజీగానే చెప్పేస్తాను. సో ఇప్పుడైతే నేను ఫైల్ ఎలా ఓపెన్ చేసుకున్నాను చూసారు కదా, జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అయిపోయింది. సో ఇది ఫైల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి కంట్రోలర్ అని అయితే ఉంది. ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ స్మోక్ కలర్ వచ్చేసరికి గ్రే ఉంది అండ్ ఫైర్ వచ్చేసరికి ఆరెంజ్ లో ఉంది. సో ఆ కలర్స్ అనేవి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ పెడితే సో ఇక్కడ గ్రీన్ కలర్ లో అయితే చేంజ్ అవుతుంది. సో ఇలాగా కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే పక్కన పెడదాము. సో ప్రాజెక్ట్ లోకి అయితే వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఎడిట్ అని అయితే ఉంది. సో ఇక్కడ మనకి మన లోగో అనేది రావాలి అంటే మనం ఈ ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోగో ప్లేస్ హోల్డర్ అని అయితే ఉంటది. సో ఏ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నా కూడా మీకు ఎడిట్ లోనే అన్ని మోడిఫై చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చూడండి, సో ఈ సింబల్ కనిపించినప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి దీని లోపల ఉన్న లేయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ అయింది చూసారు కదా. సో ఇందులోకి వచ్చేసరికి మన లోగోని తీసుకోవాలి. సో ఏం లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ PNG లోగో, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో ఆ లోగోని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పెట్టేసుకోండి. సో Ctrl+ కొడితే మీకు లోగో అనేది జూమ్ అవుతుంది అండ్ Ctrl- కొడితే మీకు సైజ్ అనేది తగ్గుద్ది. సో ఇక్కడ మీరు ప్లే చేసి చూసుకుంటే మీకు లోగో సైజ్ అనేది తెలుస్తుంది. సో చాలా పెద్దగా ఉంది లోగో అయితే. ఇప్పుడు చిన్న చేద్దాము. సో ఇక్కడ టెక్స్ట్ కూడా ఇస్తాను నేను. సో కేసు నేను టెక్స్ట్ కూడా పెట్టేసుకున్నాను, ప్రవీణ్ 100+ అని. సో ఇప్పుడైతే దీన్ని ప్లే చేసి చూపిస్తాను మీకు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనకి ర్యామ్ ఎక్కువ ఉండాలి, లేదంటే ప్రివ్యూ అనేది అసలు ప్లే అవ్వదు. సో ఇలానే స్ట్రక్ అవుతుంటది అనమాట. సో నేను దీన్ని రెండరింగ్ చేసి ఎలా వచ్చిందో చూపిస్తాను. సో రెండరింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఫైల్స్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని అయితే ఉంటది. సో మీ దగ్గర మీడియా అని కూడా ఉందో లేదో నాకు తెలియదు. సో ఇన్బుల్ట్ వచ్చిందంతో చేస్తాను. సో యాడ్ టు రెండర్ అయితే ఉంటది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ బెస్ట్ సెట్టింగ్స్ అని అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ అయితే బెస్ట్ ఫుల్ ఇలానే ఉండాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రేమ్ రేట్ అనమాట. సో 25 సరిపోతుంది. క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే రండి. అవుట్పుట్ లోకి వచ్చిన తర్వాత సో ఫార్మేట్ లో వచ్చేసరికి మీరు AVI క్విక్ టైమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో పెట్టిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో సో లొకేషన్ అయితే అడుగుద్ది. సో సేవ్ చేయండి. డెస్క్టాప్ మీద పెట్టాను. సో రెండర్ అయితే క్లిక్ చేయండి. సో రెండరింగ్ కూడా మనకి టైం పడుతుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోనే, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి రెండరింగ్ స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటది. సో క్విక్ టైం అయితే ఇప్పుడు నేను పెట్టాను కదా, AVI తీసి మీరు క్విక్ టైం పెట్టుకోండి. అండ్ ఫార్మేట్ ఆప్షన్ లో వచ్చేసరికి మీరు యానిమేషన్ అయితే పెట్టుకోండి. మీకు తక్కువ MBలో అయితే సేవ్ అవుతుంది, లేదంటే మీకు GBs లో సేవ్ అయిపోతుంటది అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. గైస్ వీడియో అయితే రెండర్ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు ప్లే చేసి చూపిస్తే ఎలా వచ్చిందో చూడండి.
గైస్ లోగో చూసారు కదా. సో ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్తాను. సో ఫస్ట్ నుంచి కూడా స్కిప్ చేయొద్దు అంటున్నాను దీనికోసమే. అదేంటంటే మీరు లోగోలో వింటే మీకు మ్యూజిక్ అయితే వచ్చింది. నేను ఏదైతే వెబ్సైట్ చెప్పానో ఆ వెబ్సైట్ లోని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు 99% మీకు మ్యూజిక్ అనేది రాదు. ఓన్లీ లోగో మాత్రమే వస్తుంది. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ప్లెయిన్ ఒక వీడియో మాత్రమే కనిపిస్తుంది అనమాట. బట్ ఇందులో వచ్చేసరికి మ్యూజిక్ అయితే వచ్చింది. మ్యూజిక్ అసలు ఫోల్డర్ లో ఉందో లేదో ఎలా చూడాలని చూపిస్తాను చూడండి. సో ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫోల్డర్ ఇది. సో ఇందులోని ఫుటేజ్ అని ఉంటది. సో మీరు ఏ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న అందులో ఫుటేజ్ అని ఉంటది. సో ఆ ఫుటేజ్ అయితే ఓపెన్ చేయండి. సో అందులో ఇంకా ఇంటర్నల్ చాలా ఫోల్డర్స్ ఉంటాయి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అక్కడ మీకు మ్యూజిక్ అని, ఆడియో అని, ఇక్కడ చూసుకుంటే SFX అని ఉంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ అయితే వేవ్ ఫార్మేట్ లో ఒక మ్యూజిక్ ఫైల్ అయితే ఉంది. ప్లే చేస్తున్నాను. సో వచ్చింది కదా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లోగో యొక్క మ్యూజిక్. సో ప్రతి దానికి నేను చెప్పినాను కదా 99% మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ కి మ్యూజిక్స్ అనేవి రావు. మరి ఆ మ్యూజిక్ మరి మీరు ఎలా తీసుకోవాలి అంటే దానికి ఒక ట్రిక్ ఉంది. ఫస్ట్ మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న పేజ్ లోకి అయితే రావాలి. సో ఇది అనమాట ఇందాక డౌన్లోడ్ చేసుకున్న లోగో నేను. సో కిందకు వస్తే మీకు వీడియో అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఒకసారి ప్లే చేస్తాను. ఇందులో మీరు మ్యూజిక్ జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఆడియో జంగల్ చూసారు కదా. ఆడియో జంగల్ అనే ఒక వాటర్ మార్క్ వచ్చింది. సో ఇమేజెస్ మీద ఎలా అయితే వాటర్ మార్క్ వస్తుందో ఆడియోస్ లో కూడా వాటర్ మార్క్ అనేది ఉంటది. వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ నేమ్ అనేది వస్తుంది అనమాట వాటర్ మార్క్ లాగా. సో ఆడియోలో నుంచి మనం ఆ వాటర్ మార్క్ ని రిమూవ్ చేసి మన లోగో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద యాడ్ చేసుకోవాలి. సో అది వచ్చేసరికి ఈ వీడియోలో నేను చెప్పను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికి సపరేట్ వీడియో చేయాలి. ఈ వీడియోలో కంటిన్యూ చేస్తే అవ్వదు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఈ వీడియోని ఆడియో కింద కన్వర్ట్ చేసి ఆ ఆడియోలోని ఆ ఆడియో జంగల్ అనే వాటర్ మార్క్ ని ఎలా రిమూవ్ చేయాలి అండ్ మనం ఎడిట్ చేసుకునే లోగోకి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఎలా యాడ్ చేయాలి అనేది చెప్తాను. వెబ్సైట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే నాకు 3 years నుంచి వెబ్సైట్ కోసం తెలుసు. సో నేను యూజ్ చేస్తున్నాను కూడా. సో ఇప్పుడే ఎందుకు చేస్తున్నాను, ఇన్ని రోజులుగా ఎందుకు చేయలేదు ఈ వెబ్సైట్ కోసం అంటే ఇప్పుడు యూట్యూబ్ లో బిగినర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. సో చాలా మందికి ఎడిటింగ్ కూడా రావట్లేదు కదా. సో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో ఇది. నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.